ఇంకొక రీజన్ కూడా ఆలోచిద్దాం. చెప్పండి. అప్పట్లో సీఎం రమేష్ గారు కావచ్చు, లేదా సుజనా చౌదరి గారు కావచ్చు, టీడీపీని వీడి బీజేపీలో చేరినప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీనే, ఈయనే టీడీపీని ఖాళీ చేపించి బీజేపీలోకి పంపిస్తున్నారు అంటూ ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అదే సేమ్ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవలంబిస్తున్నారా? ఇంకొక 2-3 ఎంపీలు కూడా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఇదంతా వీళ్ళ ఎత్తులో భాగం అనుకోవచ్చా? అంటే అమ్మా ఇక్కడ రెండు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు పంపించాడు అనేది నేను నమ్మడం లేదు, కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పోయినారు. సరే చంద్రబాబు నాయుడు కూడా సరేలే అన్నట్టు అంతే తప్పనిచ్చేసి ఈయనంతకైనా వచ్చేసి పురిగొల్పి పంపించాడని అనుకోవడం లేదు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పోయేటప్పుడు ఈయన వచ్చేసి సరేలే నేను కాపాలని పోతే పోన్లే ఆడినామనే వాళ్ళని యాంగిల్ భావించుండొచ్చు, అంతవరకే. ఇక్కడ వచ్చేసి ఆ విజయసాయి రెడ్డి విషయం ఇప్పుడు ప్యూర్లీ రాజకీయం వరకైతే ఓకే, మీరు చెప్పినట్టు ఇక్కడ ప్యూర్లీ విజయసాయి రెడ్డి వచ్చేసి ప్యూర్లీ రాజ్యసభ మెంబర్ అనే యాంగిల్ కాదు. ఇక్కడ ఈయన మొత్తము ఈ కుటుంబానికి సంబంధించి ఈయనకు సంబంధించి మొత్తము ఎకానమీ గురించి ఆస్తిపాస్తులు ఎవ్రీథింగ్ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అతను ఇప్పుడు నేను చెప్పినట్టు మోపిదేవి వెంకటరమణో ఇంగోరో పోతే జగన్ వచ్చేసి ఒకవేళ ఆయన పంపించి ఆయన అడిగిపోయినా పర్వాలే. కానీ విజయసాయి రెడ్డి విషయంలో ఆ విధంగా కాదు. విజయసాయి రెడ్డి చాలా క్రూషియల్ ఈయనకు వచ్చేసి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి దూరం కావడం అనేది విజయసాయి రెడ్డిని పంపించి బీజేపీకి పంపించి తర్వాత ఆ పరిస్థితి చేత అనుకోవడం లేదు. విజయసాయి రెడ్డి విషయంలో అది ఉండదు అనుకుంటాను, అనుకోవచ్చు. కానీ అది విజయసాయి రెడ్డి ఓన్ డెసిషన్, ఆయన వరకు అంతే తప్పనిచ్చేసి జగన్మోహన్ రెడ్డి పంపించాడని అనుకునే దానికి లేదు. ఇంకోటి ఏమంటే ఆయనే కాదు చాలా మంది పోతాం దగ్గర వాళ్ళ తల్లి చెల్లె దూరం అయిన తర్వాత ఇంకా ఈయన ఏదో కోవర్టుగా పంపించాడు అనే దానికి లేదు. అతను గతంలో డిఫరెన్స్ వచ్చినట్టు కనపడుతున్నాయి మనకు. విజయసాయి రెడ్డికి అండ్ జగన్ కు డిఫరెన్సెస్ ఇచ్చినట్టుగా మనకు ఓపెన్ గా బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఆ కోణంలో ఆలోచించడం లేదు. ఓన్లీ ఆయన కోణంలోనే ఆయన సేవ్ అయ్యి దాని కోసం బీజేపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ వరకు వాళ్ళ అవసరం వాళ్ళకు వీళ్ళ అవసరం వాళ్ళకు ఆ కోణం ఎక్కువగా ఉండే అవకాశం ఉందో నా అభిప్రాయం. ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇంతగా నమ్ముకున్న విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్లారు, ఇంకొక 2-3 కూడా బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ వార్తలు. ఇక పార్టీ మనుగడ కష్టమే అంటారా, లేకపోతే ఏంటి తీరని లోట విజయసాయి రెడ్డి గారు పార్టీలో నుంచి వెళ్ళిపోవడం? అమ్మా డెఫినెట్ గా వచ్చేసి ఒక తీవ్రమైనటువంటి ఒక సంక్షోభానికి దారి తీసే అంశమే. కానీ అట్ ది సేమ్ టైం రాజకీయాలు ఎలా ఉంటాయమ్మా, ఈ రోజు ఉన్నది రేపు మర్చిపోతారు, రేపు ఉన్నది మన్నాడు మర్చిపోతారు. ఇప్పుడు ఎల్లకాలం ఇదే ఉండదు. మనం చూసాం కదా తొక్కిసలాట, 1-2 రోజులు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అప్పుడు అదే చర్చనీయాంశము. ట్రంప్ వచ్చేసేసి ఆయన తీసుకున్న డెసిషన్స్ జన్మత పౌరసత్వ రద్దు, అది కొన్నాళ్ళు. కాబట్టి ఏది కూడా ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ, ప్రపంచం వచ్చేసి భూకంపం వచ్చేసి ఒక దేశం కనుమరైనా కానీ ఇది 2 నాళ్ళు 3 నాళ్ళు ఉండే అంశాలు అయినా కానీ. కాబట్టి దాన్ని నాయకుడు అనేవాడు దాన్ని పోరాట శక్తి అనేది ఉంటే ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఈ యొక్క కేసులన్నీ తెలియకనే పులిందర ప్రజలు ఓటేశారా? తెలుసు కదా, రాష్ట్ర పులిందర వేశారు, పులిందర ప్రజలకు తెలుసు వచ్చేసి ఏ విధంగా అక్రమంగా ఆస్తులు వచ్చాయి అని తెలిసి ఓట్లు వేశారు. మరి మొన్న కూడా 62,000 మేట వచ్చింది. 11 సీట్లు వచ్చినా కానీ ఆ పార్టీకి పులిందర్లో వచ్చేసి 62,000 మేట వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము పూర్తిగా ప్రస్తుతానికి వచ్చేసి సంక్షోభం, నో డౌట్. దీన్ని మరి నిలబెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మస్థైర్యం మీద, ఆ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక కోణంలో ఆలోచిస్తే అతను మొండోడే, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. నేను 2014లో అధికారంలోకి రాలే, ఆయన జైలుకు పోయి వస్తానే అధికారంలోకి రాలేదు, అలా పోరాడినాడు. 19లో వచ్చినాడు, పోయింది. కాబట్టి వాళ్ళకు మీడియా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ఆయుధం వచ్చేసి మీడియా. సాక్షి పేపరు, సాక్షి మీడియా వచ్చేసి ఆయనకు ఒక ప్రధాన ఆయుధం. ప్రజల్లోకి తన అభిప్రాయాలను, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తీసుకుపోయేదానికి ఒక లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండేలో మంచి సర్క్యులేషన్ ఉండే పేపర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పే మీరు చెప్పే వాయిస్ మంది వచ్చేసి ఇప్పుడు మనం చెప్పిన పాయింట్లు
మన కొద్ది వరకు చూస్తారు. కానీ ఆ మీడియాకు వచ్చేసి ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు కావాల్సినంత ఉంది. తర్వాత వచ్చేసి మీడియా చేతిలో ఉంది. తర్వాత వచ్చేసి రాజకీయ నాయకులు ఒకే పార్టీలో అందరూ ఉండేదానికి ఆస్కారం ఉండదు. తర్వాత కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రేపు సూపర్ 6 కానీ ఇవన్నీ ఆల్రెడీ ఈ బాధుడు కార్యక్రమం, కరెంటు ఛార్జీలు పెంచడము, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు. ఆ ఆల్టర్నేటివ్ అప్పుడు అది కాంగ్రెసా, వైకాపానా, లేకుంటే బీజేపీనా, జనసేన, ఆ రోజుకి ఏ పార్టీ ఉంటుంది అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వానికి అనుకూలతలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. వైఫల్యాలను ఏ పార్టీ ఎన్కాష్ చేసుకోగలదు, దానికి ఆర్థిక బలము, అంగబలము, మీడియా బలము అవి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మిగతా పార్టీల పరిస్థితి బట్టి కూడా వైకాపా పార్టీ పరిస్థితి ఉంటుంది. మిగతా పార్టీలు ఆ స్థాయికి రాలేమనుకోండి, సెకండ్ ప్లేస్ కు ఇంకా దిక్కు లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు అని చెప్పేసి ఇది సామెత. కాబట్టి ఆ పరిస్థితి వచ్చేసి ప్రజలు, ఓటర్స్ వచ్చేసి సరే ఆ పార్టీ వద్దనుకున్నాం, ఇంకా ఏ పార్టీకి వేయాలా అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అందుకోసం వైకాపా పార్టీని పూర్తిగా ఏదో కనుమరుగైపోతుంది, తెరమరుగైపోతుంది అనే యాంగిల్లో కూడా మనం ఇప్పుడే చెప్పలేం. సెకండ్ ప్లేస్ కు వచ్చేసి ఏదో ఒక పార్టీ, ఆ పార్టీని దాటి అది కాంగ్రెస్ అన్నా రావాలా, ఇంకో పార్టీ, లెఫ్ట్ పార్టీస్, బీజేపీ, జనసేన. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు కదంగా. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మేము రావాలనుకుంటున్నాం వచ్చేసారి అధికారంలోకి, కానీ మేము ఇంకా ఆ స్థాయికి రాలేదు. దాని వాస్తవాలు ఒప్పుకోవాలా. కాబట్టి ఇది ఇప్పుడే పూర్తిగా తెరమరుగైతుంది అని మనము వైకాపా అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక పార్టీగా ఫైట్ చేస్తుంది. వాళ్ళకు ఉండే హంగులు ఉన్నాయి వాళ్ళకు. చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.